వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు ఏం చేయలేదని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. టీడీపీ హయాంలో ఇమాముల్ మౌజన్కి అప్పుడు శాలరీ వచ్చేసి 5,000 హాఫీజ్ సాబ్ గారికి, మౌజన్ గారికి 3,000. జగన్ గారు అప్పుడు మీటింగ్లో ఏం చెప్పారంటే హాఫీజ్ గారు 10,000 ఇస్తాను, మౌజన్ గారు 5,000 ఇస్తా అన్నారు. దాంట్లో కూడా అప్డేట్ చేసి ప్రతి నెల 15,000 ముస్లిమ్స్కి కేటాయిస్తున్నారు. ఇమాం గారికి కానివ్వండి, మౌజన్ గారు 15,000 కేటాయిస్తున్నారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో 8,000 వచ్చినాయి. ఇప్పుడు దానికన్నా రెట్టింపు చేసి డబుల్ గడ్డు జగన్మోహన్ రెడ్డి గారు డబుల్ ఇస్తున్నారనమాట. 15,000 ఇస్తున్నారు నెలకు వచ్చేసి ఇద్దరికి. ఇంకా వచ్చేసి మైనార్టీల సీట్లు విధంగా మైనార్టీలను ఆదుకున్న ఇప్పుడు చంద్రబాబుని తీసుకుంటే ఇప్పుడు ప్రకటించిన దాంట్లో ఒక మైనార్టీకి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించిన దాంట్లో 8 మంది దాకా ఎమ్మెల్యే సీట్లు ప్రకటించారు ఆయన. ఇప్పుడు టీడీపీ పట్ల లేదంటే జగన్ గారి పట్ల జనాలకి ఎట్లాంటి మైనార్టీకి చేసే చిత్తశుద్ధి ఎవరికి ఉందంటే జగన్ గారికే ఉంది. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉంది. పొత్తులో భాగంగా ఇరు పార్టీలు వైసీపీని ఎట్టి పరిస్థితులు ఓడిస్తున్నాయి జాన్. వాళ్ళు జెండాలు జతకట్టడం తప్పనిచ్చి చేసేది ఏమి ఉండదు. జనాలు వాళ్ళని నమ్మే పరిస్థితి అయితే లేరు. వాళ్ళు పోయినసారిగా 14లో పోటీ వచ్చి నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పాడు పవన్ కళ్యాణ్ వచ్చి. వనజాక్షి ఎంఆర్ఓని కొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేసినా ఏం మాట్లాడలేదు, ఎన్ని అవుతున్నా ఏం మాట్లాడకుండా ఒక మాట కూడా చంద్రబాబు ప్రశ్నించిన దాఖలాలు లేవు. అది ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఏమీ లేదు, కేవలం పబ్లిసిటీ మాత్రమే చేసుకుంటుంది. ఆ సంక్షేమాలు అభివృద్ధి చేశానని చెప్పేసి ఇరు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. దాని గురించి మీరు దాని గురించి జనాలు వెళ్ళి అడిగితే ఇంకా మీకు బాగా అప్డేట్ వచ్చిందండి. ఎందుకనంటే ఇప్పుడు ఒక పేద కుటుంబానికి వచ్చేసి ఏదో ఒక పథకం ప్రతి పేద కుటుంబానికి ఏదో ఒక పథకం వస్తుంది. అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఏదో పథకంలో ఏదో ఒక పథకంలో ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందిన వాడే ఉన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం వస్తుంది. జగన్ గారికి అన్ని విధాలుగా పేదోడు తోడు ఉంటాడు. అది మైలవరం నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ తిరుపతిరావు ఉన్నారు. ఆయనకి ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది ప్రజలు? ఆయన స్పందన అంటే ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఆయన దగ్గర వేల కోట్లు డబ్బులు లేవు. అతను చెప్పాలంటే నా పక్కన ఒక టైంలో కార్యకర్తలాగా ఉండేవాడు. నేను కలిసి జనాల్ని మొత్తం చూసుకుంటూ పార్టీ ప్రోగ్రాం చూసుకుంటూ ఉండేవాళ్ళం, అన్ని విధాలుగా చేసుకుంటూ పోయేవాళ్ళం. ఆయనకి అదృష్టం వచ్చింది, జెడ్పీటీసీ అయ్యాడు. ఇంకా అదృష్టం వచ్చింది, జగనన్న కార్యకర్తగా అవకాశం ఇవ్వాలని జగనన్న అంటూ ఉంటాడు. తీసుకొని బీసీ యాదవ్ కుటుంబం నుంచి నాకు మైలవరం ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలన్నారు. ఎవరైనా సన్నాల తిరుపతిరావు అనే పేరు వచ్చి ఆయన జగన్ గారు ఇవాళ ఒక సామాన్య కార్యకర్త నుంచి వాళ్ళ ఎమ్మెల్యే స్థాయికి ఒక సామాన్యమైన కార్యకర్తను జగన్ గారు తీసుకెళ్లారంటే బీసీలు పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉందో, బీసీల పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉందో ఇలాగే తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు బీసీలకు చేసింది ఏమీ లేదు. అక్కడ ఎన్ని మీటింగ్లు పెట్టినా నేను బీసీ ఇది చేస్తాను కానీ జనాలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఎన్ని జెండాలు కట్టుకొని వచ్చినా వాళ్ళని జనాలు నమ్మే పరిస్థితి అయితే లేరు. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి ఏం మాట వచ్చిద్ది అని ఎదురు చూస్తున్నారు అందరూ. ఇప్పుడు నెక్స్ట్ మేనిఫెస్టో అని ఒక జనాలు ఇప్పుడు నవరత్నాలు ఇచ్చాడు, ఒక్క పథకం కూడా ఆపకుండా ఇస్తున్నాడు. అవి కాక ఇంకా జగన్ అన్న ఇన్ని పథకాలు మనకి ఇస్తున్నాడు. ఈసారి ఈ ఎలక్షన్కి ఒక రుణమాఫీ ఉంటుందా, లేదంటే పెన్షన్ పెంచే దానికి ఉంటుందా, అన్నీ దానికోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. సపోజ్ వాలంటరీ వ్యవస్థను తీసుకుందాం. మైలారంలో వచ్చేసి వాలంటరీ వ్యవస్థ వచ్చేసి వాలంటరీ లేని పక్షంలో ఒక పింఛన్దారులు వెళ్ళి 1వ తారీఖు వెళ్ళి పంచాయతీ ఆఫీసులో నిలబడితే 5వ తారీఖు వరకు పింఛన్లు ఇస్తూ ఉండేవాళ్ళు. అది కూడా ఏంటి, ఎండలో ఉండాలా, వర్షం వస్తే వర్షంలో ఉండాలా. ఆ పింఛను లేకపోయింది అన్న దాంట్లో ఉండేవాళ్ళు జనాలు. ఇప్పుడు పింఛన్ వస్తున్నాడు అన్న, మా ఇంటికి వచ్చేస్తున్నాడు, సూర్యుడు కూడా వస్తున్నాడో లేదో తెలీదు, పెన్షన్ వచ్చింది మాకు అన్న నమ్మకంతో ఉంటున్నారు. ఎవరైనా అప్పులు ఎవరైనా ఇవ్వాలనుకోండి, మీరు 1వ తారీఖు రండి, 500 1000 రూపాయలు మీకు ఇవ్వాలిగా, మీకు 1వ తారీఖు మేము ఇచ్చేస్తాం డబ్బులు అన్న నమ్మకంతో జనాలు బతుకుతున్నారు. ఈ టైంలో వాలంటరీ వ్యవస్థను పెట్టి జగనన్న పేదోళ్ళు ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి నాయకులు చేయాలనుకుంటే కాస్త అటు ఇటు అవ్వచ్చు. అదే జగనన్న ఏం చేశాడు, నా యొక్క పేద ప్రజలకి, నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక్కరికి కూడా హాని కలగకూడదు, వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలా, ఏ పథకం తీసుకోవాలా అన్నదానికి వాలంటరీ వ్యవస్థను పెట్టాడు జగనన్న. పెట్టి వాళ్ళకి ఎంత చేరువయ్యాడంటే జగనన్న, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వెళ్ళి నాకు ఓటు ఏంటంటే నిన్ను కాదంటే మేము చూసి జగనన్న చూసి ఓటేసాం స్థాయికి జగనన్న పరిపాలన తీసుకొచ్చాడు జనాల దగ్గరికి.
అంత అప్డేట్లు జగన్ అన్న తీసుకొచ్చి జనాలకి ఎమ్మెల్యేకి లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి ఒక ఏరియాని తీసుకుని ఎంక్వైరీ తీయండి. జగన్ అన్న ఎవరిని నుంచో పెడితే వాళ్ళకి ఓటేసే బాధ్యత మాది. అది ఒక ఎస్టీయా, ఒక ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనార్టీయా, ఓసీయా, ఎవరు పెట్టినా మాకు సంబంధం లేదు. జగన్ అన్న ఎవరిని పెడితే వాళ్ళకి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2024 ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా, ఫ్యాన్ సింబల్ ఎక్కడ కనిపించిద్దా, అక్కడ బటన్ నొక్కుదామా అన్న దాంట్లో జనాలు మొత్తం ఎదురు చూస్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో ఎవరిని నిలబెట్టినా ఇక్కడ మీ నాయకుడు తిరుపతిరావు వాళ్ళకి పోటీ ఇవ్వగలడంటారు. ఇక్కడ ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకుని మహిళల్లో పోటీ చేసినా సరే మా క్యాడర్ మాకుంది. క్యాడర్ గురించి ఆలోచించే పరిస్థితి ఏముండదు. మేము జగనన్న మనుషులం, మేము పార్టీ కోసం కష్టపడే మనుషులం. ఇవాళ సన్నాల తిరుపతిరావు ఉన్నారు, ఓకే, మేము ఆయన వెనకాల కష్టపడి మేము జగన్ గారిని గెలిపించుకుంటాం. ఈయన తిరుపతిరావు గారిని గెలిపించుకోవడం కాదు, మేము జగనాన్ని గెలిపించుకోవడానికి ఉన్నాం. మేము ఎవరన్నా ఇప్పుడు తిరుపతిరావు అయ్యాడు, ఒకవేళ ఆయనలో ఏమన్నా లోపపాఠాలు ఉండి రేపు వేరే మనిషికి ఇచ్చినా దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది ఆనవరంలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి 170 సీట్లు, ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? ఇప్పుడు 175 సిద్ధమైన సభలో మనం ఆ 170 టార్గెట్ పెట్టుకుని ఎదరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ టార్గెట్ సమస్య ఒక చిన్నది మాట చెప్తాను మీకు. నేను ఇప్పుడు 10 టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, 5-6 వస్తాయి మనకి. మొత్తం 10కి 10 రావాలని లేదు, 5-6 వస్తాయి. 170 టార్గెట్ పెట్టాం. ఎందుకని పెట్టాం? ప్రతి ఇంటికి కూడా మేలు చేసాం ఏదో ఒక రకంగా. ఇప్పుడు పథకాల ద్వారా కానివ్వండి, లేదంటే రైతుల వారిగా కానివ్వండి. మొన్నటిదాకా బాగా వర్షాలు వచ్చి పంటలు కొట్టుకుపోయినాయి. రైతు భరోసా కేంద్రాలు పెట్టి మీరు ఆ పొలానికి ఎంత అయితే నష్టపోయిందో మీరు బ్యాంక్ వెళ్ళి సబ్సిడీగా పెట్టుకుంటే మీకు ఒక రోజుకో 4 రోజులకో ఆ అమౌంట్ మళ్ళీ మీకు వస్తాయి. ఇంతకుముందు ఆ దాఖలాలు లేవు. ఇప్పుడు రైతు 100కి 100% జగన్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్ని విధాలుగా. ఎందుకంటే ప్రతి సంవత్సరం 13,500 అకౌంట్లు వేస్తున్నాడు జగన్ అన్న. సంవత్సరానికి వాళ్ళకి 70,000 చిల్లర పైకి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి పంటకి ఒకసారి స్టార్టింగు, మధ్యలో, మళ్ళీ ఎండింగు. ఈ టైంలో చూసుకుంటే మీరు రైతు అనేవాడు అప్పులు తీసుకొచ్చి చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒక డబ్బులు వస్తున్నాయి. ఆ 3,000, 4,000 దఫాలు వారీగా జగనన్న అకౌంట్లు వేస్తున్నాడు. ఎవడికి ₹1 లంచం ఇచ్చే పని లేదు. ఎవరి దగ్గర వెళ్ళి అయ్యా నాకు ఈ పని చేయాలని అడిగిన పరిస్థితి ఉండదు కానీ అది లేదు, ఆ పరిస్థితి అయితే లేదు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు ఈ పథకం రాలేదని అడిగే స్థితి లేడు. వాలంటీర్, దాని తర్వాత సచివాలయం, దాంతో డైరెక్ట్ జగనే. వ్యవస్థ మాత్రం వీళ్ళ ముగ్గురు మీద జగనన్న నమ్మకంతో పనిచేస్తున్నాడు. ఇక ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి నేను పథకాలు ఇప్పించుకుంటాను. నాకు ఇష్టం లోటు ఇప్పించుకోను. ఆడేమంటారు, అన్న మీ వాళ్ళు కాబట్టి నువ్వు ఇప్పించుకున్నావు, మేము నీ మనుషులు కాదు కాబట్టి మాకు ఇప్పించుకోలేదు అంటారు. జగనన్న అలా కాదు, నాకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి పథకం ప్రతి ఒక్కడికి ఇవ్వండి అన్న దాంట్లో జగనన్న పరిపాలన చేస్తున్నాడు. 175 రావు అని ఎందుకు అనుకోవాలి? మంచి చేసాం, అడుగుతున్నా 175 తప్పులేదుగా. ఏం పని, ఏ అభివృద్ధి చేయకపోతేనే వాళ్ళు 175 సీట్లు వాళ్ళు 175 ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. మనం ఇంత అభివృద్ధి చేసి ఇంత మంచి చేసి జనాలకి ఇంత మంచి చేసాం కాబట్టి 170 అడగడం తప్పే ఉంది. మేము ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ఆశ అనేది ఉంటుంది. ఏం పని చేయకుండా 170 సీట్లు మీరు పోటీ చేస్తున్నా చేయట్లేదా? జెండాలు జత కట్టుకొని మీరు చంద్రబాబు కానివ్వండి, జనసేన కానివ్వండి, ఇంకా ముందు ఇంకా బీజేపీ కూడా రావచ్చు, సిపిఐ కూడా రావచ్చు. వాళ్ళలో ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళని నమ్మే స్థితిలో జనాలు అయితే లేరు. జగనన్న ఎప్పుడు వస్తాడా, జగనన్న ఎలక్షన్ ఎప్పుడు వస్తాయా? ఈ ఎలక్షన్లో జగనన్న ఫ్యాన్ సింబల్ ఎక్కడ కనిపించింది, ఎక్కడ బటన్ నొక్కుదాం. జగనన్న పేద ప్రజల కోసం 120 సార్లు బటన్ నొక్కాడు. మన ఆఫ్టర్ ఆల్ వాళ్ళు జగనన్న కోసం నొక్కేది 2 సార్లు, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. 2 చోట్ల మన గళం ఇప్పాలి, మనకు మంచి జరగాలి అనుకుంటే 2 చోట్ల ఫ్యాన్ గుర్తుకి ఓటేసి జగనన్న గెలిపించుకోవాలన్న ఆశతో జనాలు మొత్తం ఉన్నారు.